హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాని సారీస్. సో శివాని సారీస్లో మరొకసారి అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మరొకసారి వచ్చేసి మనం అనేది పెడ్డింగ్లో ప్లస్ ఆల్మోస్ట్ నడుస్తున్న వాటిలో 2 కలర్స్ యాడ్ చేసాము. ఇంకొకటి వచ్చేసి ఇంకో 2 డిజైన్స్ అనేది కొత్తగా టోటల్గా 3-4 డిజైన్స్ అయితే వచ్చాయి. సో మంచి కలెక్షన్స్ అయితే మీ గురించి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి అంటే ఉన్న కలెక్షన్లోనే మనకు అనేది రెగ్యులర్గా ఆర్డర్స్ అనేది ఎక్కువ రావడం వల్ల ఇందులోనే రీప్రొడక్షన్ అవుతుంది. సో కొత్త డిజైన్స్ అనేది ఉన్నాయి, బట్ లాంచ్ చేయడానికి ఏంటంటే ఇవి అనేది స్టాప్ అయిపోతాయి. కాబట్టి మనకు అనేది చిన్న బిజినెస్ ఏంటి అంటే ఒకేసారి అన్ని డిజైన్స్ లాంచ్ చేస్తే అక్కడ అనేది డిజైన్స్ అనేది ఫ్లాప్ అయిపోతాయి. కాబట్టి డే బై డే మనం అనేది మన ఓన్ ఇవి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు వచ్చేసి ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ కానీ ఫస్ట్ మనం ఒక్క కలర్ నుండి స్టార్ట్ చేసి అందులో డే బై డే మనం అనేది వాటిని డెవలప్ చేసుకుంటూ అనేది ఇట్లా మల్టీ కలర్లో చూడండి, ఇట్లాంటి మల్టీ కలర్లో మనకు అనేది అందులోనే మనం డెవలప్ చేసుకుంటాం. మంచిగా కలెక్షన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక డిజైన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడం అనేది ఒక బిజినెస్, ఏదైతే బిజినెస్ మైండ్ ఉంటుందో ఒక్కసారి ఒక డిజైన్ తెచ్చేసి 4 సెట్లు తెచ్చుకొని అమ్ముకొని ఆ డిజైన్ పక్కకు పడేయడం అది బిజినెస్ కాదు. ఒక్క డిజైన్ని దాన్ని ప్రాపర్గా సెట్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో అది మాకు తెలుసు. ఎందుకంటే అది మాకు తెలుసు. మేము డే బై డే ఒక డిజైన్ని మీకు ఇన్నిసార్లు చూపెట్టాలంటే మాకు కూడా మంచిగా అనిపించదు. కాకపోతే అందులో వేరియేషన్స్, అందులో లాస్ట్ టైం మనకు ఇందులోనే ఇదే టైప్లో మనం అనేది హ్యాండ్ వర్క్లో చేయించినాం ఇందులో. సో దాంట్లో మనం అనేది ఈసారి కొంచెం డిఫరెంట్గా మనం అనేది విస్కోస్ బ్లౌజ్. సో బిజినెస్ మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది. సో ట్రేడింగ్ చేసే వాళ్ళు 4 సెట్లు 5 సెట్లు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, అమ్మేసుకుంటారు. 4 సెట్లు తెప్పించుకొని మనం 500కి అమ్మిన కాడ వాళ్ళు 300కి అమ్ముతారు. ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో చీప్ క్వాలిటీ తెచ్చేస్తారు. అక్కడికి అది బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. మన బిజినెస్ అది కాదు. ఇప్పటికి టూ మంత్స్ అవుతుంది ఇదే డిజైన్స్ నేను సేల్ చేస్తున్నా. అది మన బిజినెస్ స్ట్రాటజీ. సో మనకు వచ్చేసి క్వాలిటీ అంటారా, అది నేను దానికి చెప్పాను, అది కస్టమర్స్ తెలుసు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో అయితే వాళ్ళ లెంత్ ఏమి ఉండదు, యాక్చువల్గా టైం లేదు, బట్ మీ గురించి అనేసి 1 వీక్ అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ 1 వీక్ అయింది వీడియో షూట్ చేయక. సో ఇవాళ తప్పనిసరి పరిస్థితిలో అనేది చేయాల్సి వస్తుంది వీడియో. సో చూడండి ఒకసారి మీరు ప్రాపర్గా. మనకు వచ్చేసి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. శారీ ఓపెన్ చేసే ముందు నేను ఆ డౌట్స్ క్లియర్ చేస్తా. అన్న సేమ్ శారీ లాస్ట్ కూడా నేను చెప్పిన సేమ్ శారీ అన్న 500లకు వస్తుంది, 400లకు వస్తుంది, 300లకు వస్తుంది. ఇవన్నీ వదిలేసాను మేడం. చాయ్ ఇప్పుడు హైదరాబాద్లో నిలోఫర్ కేఫ్ అనేది పడ్డది. వాళ్ళు వచ్చేసి అంకుల్ స్టార్టింగ్ ఒక 10 రూపీస్కో 15 రూపీస్కో స్టార్టింగ్ ఆ టైంలో వేసిండంట. ఇప్పుడు ఆయన 1000 రూపీస్కి చాయ్ అమ్ముతున్నారు. ఆ లెవెల్కి ఆయన ఎట్లా పోయిండు? చీఫ్ టప్పీ కాడనే 5 రూపాయల చాయ్ అమ్ముకుంటా అనుకుంటే ఇప్పటికి కూడా నిలోఫర్ కేఫే ఉండవు. ఆ రోడ్డు పక్కన 5 రూపాయల చాయ్ అమ్ముకునేవాడు అంకుల్ కూడా. సో మనం కూడా ముందుకు వెళ్ళాలంటే మంచి క్వాలిటీ, కస్టమర్కి మంచి క్వాలిటీ ఇచ్చినాం అనుకో ఆటోమేటిక్లీ కస్టమర్స్ వస్తారు. చీప్ క్వాలిటీ పోయి 4 రోజులు ఒక చీర అమ్మి ఇంకో రోజు ఇంకో చీర తెచ్చి ఇంకో రోజు చీరల బిజినెస్ చేయడం. పర్టికులర్ బిజినెస్ అంటే చీరలు అమ్మేసి పైసలు తీసుకొని లెక్క పెట్టుకొని పోవడం బిజినెస్ కాదు. ఈ చీర అమ్మినామా, కస్టమర్కి వెళ్ళిందా, కస్టమర్కు సేల్ అయ్యిందా, అప్పటి వరకు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడు బిజినెస్. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన దగ్గర ఈ చీర కొన్నాడంటే వాళ్ళకు ఒక 5 రూపాయలు లాభం రావాలి. అప్పుడు ఆ కస్టమర్ మన మీద నమ్మకంతో ఇంకా 10 చీరలు కొంటారు. 10 చీరలు అమ్ముడు పోయిన తర్వాత 100 చీరలు కొంటారు. బిజినెస్ పెరగాలంటే మెయిన్ క్వాలిటీ, మంచి ప్రైజింగ్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్ ఇస్తే కస్టమర్ మన దగ్గరకు వస్తుంది. మన దగ్గర ఉన్నది మెయిన్ ఏంటి అంటే సర్వీస్, క్వాలిటీ, రేటు. దానివల్ల మనం అనేది పెట్టిన సంవత్సరంకి 2500 సబ్స్క్రైబర్స్ వచ్చిందంటే ఉట్టిగానే రాలే, మనమే నమ్మకంతో వచ్చారు. కామెంట్స్ ఆఫ్ చేసుకొని డబ్బులు దొబ్బేసి ఇలా ఎవరైనా కామెంట్ పెట్టేస్తే డిలీట్ చేయడం అలాంటి బుద్ధి మనది కాదు. ఒప్పనే చెప్తున్నా నేను భయపడకుండా ఇంత డేరింగ్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను తప్పు చేస్తే నా వల్ల తప్పు జరిగిందని నేను ఒప్పుకుంటా, బేస్ చేయను. బట్ మనం అనేది తప్పు చేయం. ఇన్ కేస్ బై మిస్టేక్లో ఇంత బిజినెస్ చేసినప్పుడు ఇన్ కేస్ ఎక్కడైనా మిస్టేక్ అయిందనుకో దాన్ని మేము అగ్రీ చేసుకొని ముందుకు పోతాం. ఎందుకంటే సంవత్సరం అయింది ఇప్పుడు ఛానల్ పెట్టి. మన ఛానల్ పెట్టకముందు మనం ఆఫ్లైన్ చేసినాం. బట్ ఆన్లైన్ బిజినెస్ ఆఫ్లైన్ బిజినెస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థం చేసుకొని పక్క షాప్ల గురించి మాకు చెప్పకండి మేడం. మీకు మా షాపులో క్వాలిటీ నచ్చిందా, పర్చేజ్ చేయండి. తక్కువ రేట్లలో కావాలనుకుంటున్నారా,
సేమ్ మీకు అదే చెప్పాను కదా ఎగ్జాంపుల్, టప్రీ చాయ్, నీలోఫర్ కేఫ్, రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో మన చీరలకి బయట చీరలకి అంతే డిఫరెంట్ ఉంది. అంతకు ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. దాని తర్వాత మీ ఇష్టం, అది చూడండి. సో మన శారీస్ ఒకసారి మీరు చూడండి, బుట్టి చూడండి ఎంత దగ్గర బుట్టీస్ ఉన్నాయో చూడండి. ఒక్కొక్క బుట్టికి మీకు ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. ఒక్కొక్క బుట్టిలో మనకు వచ్చేసి 8 స్టోన్స్ వచ్చినాయి, 8 మోతీస్ వచ్చినాయి ఒక్క బుట్టి మీద. జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఒక్క బుట్టి మీద మనకు అనేది 8 స్టోన్స్, 8 మోతీస్ వచ్చినాయి, 2 స్టోన్స్ వచ్చినాయి. అట్లాంటి మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి, చీర వచ్చిన తర్వాత ఎన్ని మోతీస్ వచ్చినాయి. మొత్తం హ్యాండ్ వర్క్ ఇది. అలాగే మనకు వచ్చేసి చూడండి బోర్డర్ చూడండి, బోర్డర్లో కింద కూడా మనకు అనేది కింద కూడా మోతీస్ వచ్చినాయి చూడండి. రౌండ్స్తో పాటు మనకి కింద మొత్తం కూడా ఏమో ఆల్ ఓవర్ శారీ ఎండింగ్ దాకా వస్తుంది. మీకు ఒక్క శారీ నేను ప్రాపర్గా మీకు చూపెట్టాలని చూపిస్తున్నాను చూడండి, ఎండింగ్ వరకు వస్తుంది. ఇట్లా శారీ ఎక్కడికైతే ఎండింగ్ ఉందో మొత్తం వస్తుంది. బుట్టీస్ కూడా చూడండి ఎంత దగ్గరకు వస్తుంది. ఇట్లా మనది అనేది ఎందుకంటే కస్టమర్స్కి నేను ఇంత ప్రాపర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు 3-4 స్క్రీన్ షాట్స్ వచ్చినాయి అన్న. ఇట్లా స్టార్ట్ జార్జెట్ అని అమ్ముతున్నారు, చెప్పేది క్రంచీ క్రష్, అమ్మేది స్టార్ జార్జెట్. ఇంకోటి మళ్ళీ క్రంచీ క్రష్ అంటున్నారు. దాని తర్వాత వచ్చేసి చినాన్ ఫైబ్రిక్ అమ్ముతారు. ఇవన్నీ మాకు చెప్పకండి మేడం, మాకు తెలుసు. మేము పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడానికి మాకు టైం లేదు. మేము పక్క వాళ్ళ గురించి మాకు ఏం అవసరం చెప్పండి. సో మీకు నేను ఒకటే చెప్తున్నా మేడం, మీకు నచ్చితేనే మా దగ్గర తీసుకోండి. మీకు తక్కువకు వస్తానే అంటే తక్కువ కన్నా తీసుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు. మాకున్న ఆర్డర్స్, మాకు ఇస్తున్న కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్ మాకు చాలామంది ఉన్నారు మేడం. మాకేంటి అంటే మా పైన నమ్మకం ఉన్న కస్టమర్స్ మా దగ్గర మేము 100 రూపాయలు చీర మేము 1000 రూపాయలకు కూడా అమ్మవచ్చు. మా బిజినెస్ అది కాదు. ఏదైతే ప్రైజింగ్ ఉందో అదే ప్రైజింగ్ మేము ఇస్తాం. కాబట్టి మా దగ్గర ఇంతమంది రిపిటేషన్ వస్తున్నారంటే దానికి కారణం అదే. శ్రీవాణి సారీస్ అంటే 1 ఇయర్ నుండి ఉట్టేనే లేదు. చాలామంది కస్టమర్స్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది కస్టమర్స్ మనల్ని ఇంకా గ్రో చేస్తున్నారు. అంటే ఇవాళ రోజున శ్రీవాణి సారీస్ ఇలా ఉన్నదంటే దానికి కారణం ఏంటంటే శ్రీవాణి సారీస్లో జాయిన్ అయిన కస్టమర్స్. సో వాళ్ళ గురించి మనం అనేది డే బై డే మంచి కలెక్షన్, మంచి క్వాలిటీలో ఇస్తున్నాం. సంవత్సరం నుండి యూట్యూబ్ స్పెసిఫిక్గా మనం మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయగలుగుతున్నాం. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ ల్యాగ్ చేయాలని నాకు లేదు, సో ఎక్కువ ల్యాగ్ కూడా చేయను. సో దీనిపైన చూడండి మనకు వచ్చేసి ఇట్లా మంచిగా దీనిపైన వచ్చేసి విస్కోస్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఇది వచ్చేసి మనకు అనేది ఫుల్లీ ట్రెండింగ్లో అయితే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ మంచిగా నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనకు అనేది మన ఛానల్ నుండి మళ్ళీ వస్తుంది కాపీ, అని మనకు తెలుసు. కాకపోతే మన ఛానల్ నుండి మంచిగా సేల్ అవుతుంది కాబట్టి మనం అనేది ఆల్రెడీ సెకండ్ టైం చేయించాం. ఫస్ట్ లోట్ మనం వీడియో షూట్ చేయలేదు. సెకండ్ లోట్ అనేది ట్రెండింగ్లో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనం కూడా వీడియో షూట్ అయితే చేస్తున్నాం. యూనిఫామ్ కలర్ సింగల్లో 5 శారీస్ వస్తాయి చూడండి. ఇది కూడా మనకు ఇది వచ్చేసి పెడ్డింగ్లో వస్తుంది. కింద పైన మల్టీ కలర్ వస్తుంది, పెడ్డింగ్లో వస్తుంది చూడండి. శారీస్ మాత్రం హెవీగా వస్తాయి, కట్టుకున్న తర్వాత లుక్ మాత్రం చాలా హెవీగా వస్తుంది. సో దీనిపైన కూడా మనకు వచ్చేసి ఈ విధంగా అనేది బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా మనకు వచ్చేసి సింగిల్ యూనిఫామ్ కలర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీస్ అయితే చాలా మంది అడిగారు బ్లాక్ కలర్ కావాలనేసి. సో ఈ విధంగానే మనకు అనేది బ్లాక్ కలర్ కూడా వస్తుంది. చూడండి. సో అన్ని శారీస్ కూడా మీకు ఒకే తీరుగా ఉంటాయి ఫినిషింగ్. ఎందుకంటే మనది ఒకటే ఖాతాలో మాల్ రెడీ అవుతుంది కాబట్టి ఫినిషింగ్ అనేది మొత్తం కూడా మనకు అనేది నీట్ ఫినిషింగ్లో వస్తుంది. చూడండి బ్లౌజ్ కూడా చూడండి. బ్లౌజ్ కూడా మీకు ఒకటి ప్రాపర్గా ఇందులో హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కూడా మీకు ఒకటి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఏ విధంగా వస్తుందో. ఒకసారి చూడండి బ్లౌజ్లో కూడా మనకనే మొత్తం వర్క్ వస్తుంది ఫుల్గా చూడండి. సో ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్. మనకనేవి ఇవి చాలా ఫుల్ సేలింగ్లో అయితే ఉన్నాయి. మిస్ అవ్వకండి, ఒక్కొక్క సెట్ తెప్పించుకోండి. మీకు ఇందులో టోటల్గా అప్రాక్సిమేట్లీ 6 కలర్స్ అయితే మన దగ్గర అయిపోయినాయి. ఒక్క సెట్ తెప్పించుకోండి చూడండి. అదే మీకు ఇంతకన్నా తక్కువకి వస్తుంది అంటున్నారా,
ఆ శారీ తెప్పియండి, నాకు ఒక శారీ పంపించండి, నేను ఓపెన్ వీడియో షూట్లో నేను యూట్యూబ్లో లైవ్లోకి వచ్చి అదే శారీ నా శారీ మీరు పంపించే శారీ నేను పక్కన పెట్టి లైవ్గా తీస్తాను. సేమ్ టు సేమ్ మీకు ఇదే సేమ్ శారీ ఎన్ని బుట్టీస్ వచ్చాయి ఏంటి అని సేమ్ టు సేమ్ ఉందనుకో, మీకు నా సైడ్ నుండి 10,000 సరుకు నేను ఫ్రీగా ఇస్తా 10,000 సరుకు. చూడండి, చూడండి ఈ విధంగా మనకు వైట్ మీద కూడా కామన్, బ్లాక్ ప్లస్ వైట్ మీద మనకు అనేది కామన్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అనేది సీక్వెన్స్లో వస్తుంది. చూడండి, ఇది కూడా మనకు అనేది రీసెంట్గా ట్రెండింగ్ అవుతుంది. చూడండి, మీకు చూపెట్టేటి అన్నీ కూడా మనకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అనేది ఇప్పుడు మంచిగా హల్చల్ అవుతున్న చీరలు అన్నీ కూడా మంచి ప్రైజింగ్లో అనేది మీకు బెస్ట్ క్వాలిటీ మంచి ప్రైజింగ్లో అయితే వచ్చేది ఓన్లీ ఫర్ శివాని శారీస్ ఉండే. సో చూడండి, ఇది వచ్చేసి మనకు ఒక కస్టమర్ అనేది ఆర్డర్ ఇచ్చి చేయించారు. సో ఇన్ని కావాలనేసి అంటే మనం దాన్ని బట్టి మనం అనేది ఆర్డర్ బేస్లో చేయించాం. చూడండి, రంగోలీ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది. చూడండి, మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ శారీ మొత్తం కూడా మనకు అనేది ఫుల్లీ వర్క్లో వస్తుంది. చూడండి, మొత్తం కూడా ఫుల్గా సీక్వెన్స్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకు అనేది. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు అనేది ఇది వచ్చేసి మనకు అనేది ఫ్రంట్ ఇట్లా ఈ విధంగా ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్కి మొత్తం కూడా. హ్యాండ్స్కి అనేది మనకు అనేది ఈ విధంగా అనేది 2 సైడ్ హ్యాండ్స్కి కూడా ఫుల్గా వర్క్ అనేది వస్తుంది. ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలర్, మినిమం 5 శారీస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో వచ్చేసి మనకు అనేది 550 రూపీస్ పడుతుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మనకు అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ మనకు వచ్చేసి 550 రూపీస్కి అయితే వస్తుంది. చూడండి, క్వాలిటీ చూడండి ఒకసారి. మొత్తం వచ్చేసి మనకు అనేది జార్జెట్ పైన పెడ్డింగ్లో వస్తుంది, కింద ఒక కలర్ పైన ఒక కలర్, మొత్తం ఆల్ ఓవర్ మొత్తం మనకు అనేది ఇది సీక్వెన్స్ వర్క్ వస్తుంది. చూడండి, వర్క్ కూడా మనకు అనేది ఫుల్లీగా వస్తుంది ఇట్లా. సో దీనిపైన మనకు అనేది ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది. సో చూసారు కదా. సో రేట్స్ గురించి ఆలోచించకండి, కస్టమర్స్కి కావాల్సింది మీరు ఇవ్వండి, కస్టమర్కి మీరు ఫుల్ఫిల్ చేయండి, ఆటోమేటిక్గా బిజినెస్ అనేది గ్రో అవుతుంది. సో ఊరికే మేము కూడా చెప్పాలంటే మాకు కూడా మంచిగా అనిపించదు కాబట్టి మేము కూడా ఎక్కువ పట్టించుకోము. ఎందుకంటే మా దగ్గర ఉన్న షోరూమ్ వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళందరూ మాకు తెలుసు వాళ్ళకి ఏం క్వాలిటీ కావాలనేది. సో ఇళ్ళల్లో బిజినెస్ చేసుకున్న వాళ్ళు కొత్తగా స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక సెట్ తీసుకుంటారు కదా, మన దగ్గర పర్చేజ్ చేసిన తర్వాత మార్కెట్లో సెకండ్ క్వాలిటీ వస్తుంది 599 రేట్ కనిపించగానే వాళ్ళకి మైండ్లో అనేది అయ్యో నేను 800 కొన్నా కదా ఇక్కడ 600కి ఇస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ అలా. అది మైండ్ సెట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే కొత్త బిజినెస్ చేసే వాళ్ళకి మిస్టేక్ అవుతుంది. సో నార్మల్గా పాతగా మనతో జాయిన్ అయిన వాళ్ళతో మనకు అనేది ఏం ఇబ్బంది లేదు. సో రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్ ఐటమ్స్ చాలా పెట్ట కాంచే సో చాలా రోజుకి ఒక 200-300 మెంబర్స్ కాల్ చేస్తారు. అందరి మైండ్ సెట్ ఒక తిరిగా ఉండదు, మేము అందరితో మాట్లాడతాం కాబట్టి మాకు తెలుసు. సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మీరు కూడా తెలుసుకోవాలి, మమ్మల్ని మీరు కూడా ఇబ్బంది పెట్టవద్దు. మీరు అన్నంత మాత్రాన్ని మేము తక్కువ క్వాలిటీలో తెచ్చి తక్కువ క్వాలిటీలో సేల్ చేయాలంటే ఇక మేము కూడా బిజినెస్ చేయలేము అప్పుడు, అది మీరు అర్థం చేసుకోవాలి. సో మరొకసారి ఓపికతో ఇంతసేపు వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.